నెల్లూరు జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. థర్మల్ పవర్ ప్రాజెక్టుల నుంచి భారీ ఎత్తున వస్తున్న కాలుష్యంతో రోజురోజుకి ఎండలు పెరిగిపోతున్నాయని జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు ప్రభుత్వాలు కనీసం ఎక్కడా చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేసే పరిస్థితులు కనిపించడం లేదు. అటు మొక్కల పెంపకంలో ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక నెల్లూరులో రోజురోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలపైన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. బాణుడి బగబగలు భారీగా ఉన్నాయి. ఎక్కడ చూసినా ఎండ వేడిమికి తట్టుకోలేక ప్రజలు విలవిల్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉక్కపోతల పుణ్యమ అంటూ అటు రోడ్డుపైకి రాలేక ఇటు ఇంట్లో ఉండలేక నానా అగచాట్లు పడుతున్నారు. ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో అయితే పరిస్థితి దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 2వ తేదీ ఇవాళ ఇప్పటికే దాదాపు 49 నుంచి 50 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలోని అన్నమయ్య సర్కిల్లో ఉన్నాం. ఇక్కడ నిత్యం కూడా వందలాది వాహనాలు తిరుగుతూ రద్దీగా బిజీగా ఉండేటటువంటి ప్రాంతం ఇది. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారి కనుక మనం పరిశీలిస్తే వాహనాల రాకపోకలు కూడా అత్యంత తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అత్యవసరం అయితే తప్ప బయటికి రావట్లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. దీంతో ఒక్కసారిగా కూడా పరిస్థితులంతా మారిపోయాయని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ప్రతి ఏడాది కూడా మార్చి నుంచి జూన్ వరకు ఈ నెల్లూరు జిల్లాలో భారీ ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ప్రత్యేకించి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో థర్మల్ పవర్ ప్రాజెక్టులు 2-3 ఉన్నాయి. ఈ థర్మల్ పవర్ ప్రాజెక్టుల నుంచి వచ్చేటటువంటి కాలుష్యం వల్ల ఎక్కడికక్కడ కూడా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయనేది నెల్లూరు జిల్లాలో ప్రకృతి ప్రేమికులు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. మరోవైపు చెట్లు పెంచేటటువంటి విషయంలో ఇటు ప్రభుత్వాలు కానీ సామాన్యులు కానీ ఎక్కడికక్కడ కూడా నిర్లక్ష్యం చూపిస్తున్నారు. ఉన్న చెట్లని అభివృద్ధి పేరుతో ఎక్కడికక్కడ నరికి వేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి తోడు భారీగా అతి భారీగా కూడా ఎండలు నమోదవుతుండడంతో చలివేంద్రాలు పెట్టాల్సినటువంటి ప్రభుత్వ యంత్రాంగం, కార్పొరేషన్ కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, పంచాయతీలు కావచ్చు, ఎక్కడా కూడా ఏ కూడలిలో పెట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత ఏడాది లేదు, ఈసారి కూడా లేదని చెప్పి జనాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉదయం 9:30 గంటలకే ప్రారంభం అవుతుంది ఎండవేడిమి. సాయంత్రం దాదాపు 5 నుంచి 5:30 గంటల వరకు కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఉదయం పూట ఎవరైతే మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, చిన్నారులు కావచ్చు, వీళ్ళ పరిస్థితి అయితే అగమ్య గోచరం. మధ్యాహ్నం సమయంలో అయితే ఇంకా దారుణంగా కూడా పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు నగరవాసులు ఉన్నారు. వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెల 2వ తేదీ ఇవాళ ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్తున్నారు? చాలా కష్టంగా ఉంది. అంటే గృహిణులు కూడా కూరలు తెచ్చుకోవాలన్నా, పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళాలన్నా ఇవన్నీ కూడా మండే ఎండలు. మేలో రావాల్సిన ఎండలు బగబగా మండిపోయి 40-50 మధ్యలోకి వచ్చేస్తుంటే సామాన్యుడి జీవితం విలవిల ఈ ఎండాకాలంలో. ఇంకొకటి ఏంటంటే ఎక్కడ చూసినా కూడా చలివేంద్రాలు ఉండేది ఒకప్పుడు. అవి చలివేంద్రాలు లేవు. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా, ఏ ఫంక్షన్ అయినా కరెంటు వాళ్ళు కానీ మరి చెట్లు కొమ్మలు కొట్టేసేసి ఎక్కడైనా సేద తీరుదాం ఒక 5 నిమిషాలు అంటే అలాంటి పరిస్థితులు లేవు. తర్వాత టెంకాయలు తాగాలన్నా, చెరుకు రసాలు తాగాలన్నా అవి కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో లేని ధరలు ఉంటున్నాయి. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు. ఇవన్నీ కూడా సమకూరాలి. ఎందుకంటే మరి వృద్ధులు, మహిళలు, వీళ్ళందరూ కూడా పిల్లలు, వీళ్ళందరికీ కూడా చలివేంద్రం ఒక ఫర్లాంగ్ దూరంలో కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఒక ప్రభుత్వమే అంటారా, సామాన్యులకు కూడా దీనికి సంబంధించినటువంటి ఒక బాధ్యత ఉంది కదా? ఏదైతే మొక్కల పెంపకం దగ్గర నుంచి చెట్లను నరికేయడం వరకు కూడా బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి సామాన్యుడు కూడా ఇలాంటి పరిస్థితులు లేవు. అంటే మొక్కలు పెంచడము అనేది అందరి బాధ్యత. అంటే ప్రభుత్వం తర్వాత ముందర అందరి బాధ్యత. మరి మొక్కలైతే అక్కడక్కడ పెట్టడము, ఎక్కడో పెట్టడం, కానీ వాటి సంరక్షణ అనేది, వాటిని సంరక్షించుకోవడం అనే బాధ్యత ఎవరు తీసుకోవడం లేదు. పెట్టడం అయితే కొన్ని కాలాల్లో పెడుతున్నారు, కానీ వాటిని బాగా అంటే ట్రీ గార్డ్స్ అవన్నీ వేసి బాగా ఏపుగా పెరిగేంత వరకు తీసుకోవడం లేదు. ఎప్పుడప్పుడు పెట్టేయడము, వాటిని మరి కాపాడుకోలేకపోవడం అనేది జరుగుతుంది. రోడ్ల పక్కన కానీ, రోడ్డు మధ్యలో కానీ మంచి మంచి చెట్లు, నీడనిచ్చే చెట్లు మాకు చాలా అవసరం నగరాలకి. మొత్తం మీద తీసుకుంటే ఏదైతే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ భారీ ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద తీసుకుంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీ ఎత్తున వాతావరణాల్లో చేంజ్ వస్తుంది. అదేవిధంగా ఎండలు మండిపోతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు నుంచి.